గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేస్తున్న మహిళను అరెస్టు చేశారు ముషీరాబాద్ పోలీసులు. లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ అనే మహిళ ఇంట్లో ఈ దందా కొనసాగిస్తున్నట్లు తేలింది. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ను తయారు చేస్తున్నట్లు, వాటిని లీటర్, 2 లీటర్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేయగా 112 బాటిళ్లలో నింపిన 90 కల్తీ ద్రాక్ష వైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా సదరు మహిళ కల్తీ వైన్ను తయారు చేసి అమ్మినట్లు పోలీసులు తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ను తయారు చేస్తున్న మహిళను అరెస్టు చేశారు ముషీరాబాద్ పోలీసులు. లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ అనే మహిళ ఇంట్లో ఈ దందా కొనసాగిస్తున్నట్లు తేలింది. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ను తయారు చేస్తున్నట్లు, వాటిని లీటర్, 2 లీటర్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేయగా 112 బాటిళ్లలో నింపిన 90 కల్తీ ద్రాక్ష వైన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా సదరు మహిళ కల్తీ వైన్ను తయారు చేసి అమ్మినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తార్నాకనందు విజయపురి కాలనీలో హౌస్ నెంబర్ 12-5-146 నుండి ఫెర్మెంటెడ్ వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో మా అధికారుల వారి ఆదేశానుసారం వారి అనుమతితో దాడి చేయడం జరిగింది. ఆ ఇంటి నందు ఫెర్మెంటెడ్ వైన్ అనేది ఇంట్లో తయారు చేస్తున్నారు అనే సమాచారంతో దాడి చేస్తే అందులో 112 బాటిళ్ళు ఫెర్మెంటెడ్ వైన్ అనేది దొరికింది. ఒక్కొక్క బాటిల్ కూడా 750 ml ఉంది. ఈ విధంగా ఒక 90 లీటర్స్ వరకు మేము ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ని, అక్రమంగా తయారు చేసిన వైన్ని సీజ్